హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా నోరూరించే మామిడికాయ పచ్చడి. అదేనండి, ఆవకాయ. ఈ సీజన్లో ప్రతి తెలుగువారి ఇంట్లో ఆవకాయ గుమగుమలతో నిండిపోతుంది కదా. మరి అలాంటి ఆవకాయని మా అత్తయ్య గారి స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ ఆవకాయని ముక్క గట్టిపడకుండా సంవత్సరం పైనే నిలువ ఉండేలా చేసేయచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే ఆవకాయని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఆవకాయకి తగ్గ పుల్లటి మామిడికాయల్ని తీసుకోవాలి. మేము ఇక్కడ చిన్న రసాలు వాడుతున్నాము. ఈ కాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే ఒక క్లాత్తో అస్సలు చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలాగే అన్నీ తుడిచేసుకుని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. మీరు మార్కెట్లోనే కట్ చేయించాలనుకుంటే నీళ్లు తీసుకెళ్ళి శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే చేయించాలి. కట్ చేసిన ముక్కల్ని కడగకూడదండి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల జీడిని తీసేసి తెల్లని పొరను కూడా తీసేసి శుభ్రంగా తుడిచేసి పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఈ డబ్బాతో ముక్కలన్నిటిని కొలుస్తున్నామండి. ఈ డబ్బాతో కొలిస్తే మాకు 2.5 కొంచాలు వచ్చినాయి. మీ దగ్గర కొంచెం ఉంటే కొంచెంతో అయినా కొలుచుకోవచ్చు. కేజీల లెక్కలో అయితే కొంచెం అంటే 4 కేజీలండి. మొత్తం 10 కేజీల ముక్కలతో ఇక్కడ ఆవకాయ అనేది పడుతున్నామన్నమాట. ఇలా అన్ని ముక్కల్ని కూడా కొలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండ్లీలో ఈ టీ గ్లాస్తో 2 గ్లాసులు మెంతులు వేసాను. గ్రాముల లెక్కలో వచ్చేసి 250 గ్రాములు మెంతులండి వేసి, అదే గ్లాస్తో ఒక గ్లాస్ జీలకర్ర అండి, గ్రాముల లెక్కలో వచ్చేసి 150 గ్రాములు జీలకర్ర కూడా వేసి ఎర్రగా వేగే వరకు వేయించి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. వేయించే ముందే ఒక పూటంతా బాగా ఎండబెట్టాలండి. అప్పుడే ఆవకాయ అనేది సంవత్సరం పైనే నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత ఈ తవ్వతో 2.5 తవ్వల ఆవాలు తీసుకోవాలండి. కేజీల లెక్కలో వచ్చేసి 1.25 కేజీ ఆవాలన్నమాట. తీసుకుని వీటిని కూడా బాగా ఎండబెట్టిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మీకు ఆవపిండి కనుక వేడి చేస్తుంది, మాకు ఇష్టం ఉండదు, కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక తగ్గించుకోండి. అలాగే ఆ ఆవపిండిలోనే 2 టేబుల్ స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మెంతులు ఇలా వేసుకుంటే తినేటప్పుడు పంటికి తగిలి చాలా బాగుంటాయండి. అసలు స్కిప్ చేయకండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలండి. తర్వాత వేయించి చల్లారబెట్టుకున్న మెంతులు జీలకర్ర ఉంది కదండి, వాటిని కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1/4 కేజీ వెల్లుల్లిని గ్రైండ్ చేసి వేసుకోవాలండి. అలాగే దీనిలోనే 2.5 తవ్వల ఉప్పు వేసుకోవాలండి. 2.5 తవ్వల అంటే 1.25 కేజీ ఉప్పు. కానీ ఉప్పుని మీరు కొద్దిగా తగ్గించే వేసుకోండి. సరిపోకపోతే తర్వాత కలుపుకోవచ్చు. ఉప్పు అనేది ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చండి. అందుకే కొద్దిగా ఉప్పుని పక్కన పెట్టుకోండి. మేము ఇక్కడ రాళ్ళ ఉప్పుని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టింది మాత్రమే వాడుతున్నామండి. మీరు బయట కొన్నది వాడితే కనుక 1/4 వంతు ఇంకా తగ్గించే వేసుకోవాలండి. బయట కొన్న ఉప్పులో సాల్టీనెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని బయట కొన్న సాల్ట్ అయితే కనుక కొద్దిగా తగ్గించి వేసుకోండి. వీటిలన్నిటిని కూడా వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపి కారాన్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడైతే మేము 5 తవ్వల కారాన్ని తీసుకుంటున్నాము. 5 తవ్వలంటే 2.5 కేజీలు వేసుకోవాలండి. ఇదైతే పచ్చళ్ళ కారం అనమాట. మీరు ఇంట్లో వాడే కారాన్ని బట్టి, మీరు వాడే కారం ఘాటుని బట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలండి. పచ్చళ్ళ కారం అయితే ఈ కొలత సరిపోతుంది అనమాట. అలాగే 2.5 తవ్వలు అంటే 1.25 కేజీ వెల్లుల్లి తొక్కలు ఒలిచేసినవి వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవకాయని స్టోర్ చేసుకునే జాడీలో కొద్దిగా నూనెను పోసి పక్కన పెట్టుకోవాలండి. మీరు ఇక్కడ వేరుశనగ నూనె కానీ లేదా నువ్వు పప్పు నూనె అయినా వాడుకోవచ్చండి. తర్వాత ఒక గిన్నెలోకి 1/2 కేజీ ఆయిల్ తీసుకోవాలి. మొత్తం మన పచ్చడికి వచ్చేసి 2.5 లీటర్ల ఆయిల్ పడుతుంది అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక 1/2 లీటర్ ఆయిల్ని ఒక గిన్నెలో పోసుకుని ఈ నూనెలో
మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి బాగా నూనెని పట్టించి పక్కన మనం కలిపి పెట్టుకున్న కారంలో వేసి కారం అంతా ముక్కలకి బాగా పట్టించి జాడీలో వేసేసుకోవాలి. ఇలాగే అన్ని ముక్కల్ని వేసేసుకుని పైన 1 లీటర్ నూనెను పోసి 2 రోజుల పాటు మూత తీయకుండా ఊరనివ్వాలి. 2 రోజుల తర్వాత ఉప్పు కారం చూసి కావాలితే అడ్జస్ట్ చేసుకుని నూనెని ఇంకో లీటర్ కూడా పోసేసుకుని ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపి నూనె ఇలా పైకి తేలే వరకు పోసి ఏదైనా క్లాత్తో కట్టి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. ఇలా నూనె పైకి తేలడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేదంటే ఆవకాయ త్వరగా బూజు పట్టేస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ రెడీ అయిపోయింది. చాలా ఈజీగానే ఉంటుంది కానీ కొలతలు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.